దేవుని చేత మనం ఎంత హెచ్చరించబడతామో అంత సర్దుకుంటాం. ఇక్కడ ఏమంటాడు పౌలు భక్తుడు ఏమంటాడు అంటే 5 విషయాలు చెప్తాడు ఇక్కడ. ఏమిటా 5 విషయాలు అంటే, 1 మెలకువగా ఉండండి అంటాడు, 2 విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటాడు, 3 పౌరుషం గలవారై ఉండండి అంటాడు, 4 బలవంతులై ఉండండి అంటాడు, 5వ విషయం ఏమంటే మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అంటాడు. కాబట్టి ఈ 6 హెచ్చరికలు మనం మధ్యాహ్న కాలంలో విందాం. ఈ హెచ్చరికల ద్వారా మన బలహీనతలు ఏమైనా ఉంటే సర్దుకుందాం. దేవుడు స్పష్టంగా రాయించిన తన దాసులను ప్రేరేపించి స్పష్టంగా రాయించిన మెలకువగా ఉండాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో మెలకువగా ఉండాలి. ప్రభువుని నమ్ముకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, ఇంకా చాలే అని నిద్రపోయేది కాదు క్రైస్తవుని పని అంటే. క్రైస్తవుడు ప్రభువుని నమ్మినవాడు, ప్రభువుని నమ్మిన స్త్రీ ఏమై ఉండాలి? మెలకువగా ఉండాలి. ఏ విషయంలో? మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో మెలకువగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే విషయంలో మెలకువగా ఉండాలి. మనము మన విశ్వాసంలో కొనసాగలేము. విశ్వాసాన్ని అంతవరకు కొనసాగించడానికి మనకు చేత కాదు. కానీ ఒక ఆయన ఉన్నాడు మనల్ని కొనసాగించే ఆయన. ఆయన ఎవరో తెలుసా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇక్కడ కొంచెం మార్గం, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టడానికి మనం మేలుకోగలిగి ఉండాలి. దీనికోసం సులువున చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి కొన్ని. సులువున చిక్కులే పడేస్తాయి కొన్ని పాపాలు. అవి ఏమిటంటే తప్పు కాదులేదు అనుకునే మాట్లాడుతుంటాం. అవే సులువున చిక్కులు పెట్టే పాపాలు. ఈ సులువున చిక్కులు పెట్టే పాపాలు ఎక్కడైనా మనం చేయగలుగుతామా, ఎక్కడైనా మనం చేస్తామని మెలకువగా హుషారుగా ఉండాలి. చదువు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటాడు. ఎవరి వైపు చూస్తూ? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆయన విశ్వాసానికి కర్త, విశ్వాసాన్ని కొనసాగించేవాడు. మనకున్న విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త కాబట్టి, విశ్వాసకర్త కాబట్టి ఆయన మన విశ్వాసంలో మనల్ని కొనసాగించడానికి శక్తి కలిగిన వాడు. మనల్ని మన విశ్వాసమందు కొనసాగించడానికి ఆయన సామర్థ్యుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనము వెళ్ళాల. ఆయన వైపు చూస్తూ విశ్వాసములో ఏం చేయాల? పరుగెత్తాలి. విశ్వాసంలో గురి యొద్దకే వెళ్ళాలి మనం. కాబట్టి మన విశ్వాసాన్ని మనము ఏం చేసుకోవాలా? మెలకువగా ఉండి కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం మెలకువగా ఉండి కాపాడుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో కనుక మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతాం. కావున
ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. చూడండి, ప్రభు వస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? వస్తాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతూ ఉన్నాను, మరలా నేను వచ్చి నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వస్తాను అని చెప్పాడు. వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు. వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు. అందుకే పాట పాడతారు, వస్తానన్న యేసురాజు రాక మానున, తెస్తానన్న బహుమానం తేక మానున అని. వస్తాడు ఆయన. వస్తాను అన్నాడు కాబట్టి ఆయన వస్తాడు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఫలానా రోజు వస్తాను, ఫలానా దినం వస్తాను, ఫలానా రాత్రి వస్తాను, ఫలానా పగలు వస్తాను, పొద్దున వస్తాను, మధ్యాహ్నం వస్తాను, రాత్రి వస్తాను అని చెప్పాలా మనకు? వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఉదయం వస్తాడో మనకు తెలియదు, మధ్యాహ్నం వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటారో వారు ఎత్తబడతారు. నిద్రపోయే వాళ్ళు ఎత్తబడరు. నిద్రపోయే వాళ్ళు ఎత్తబడరు. మెలకువ ఉండే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. కాబట్టి మెలుకు అంటే ఏంది? నువ్వు మెలకువ కలిగి పాపము చేయకుండా ఉండుము అని ఉంటుంది ఒక చోట. మెలకువ కలిగి పాపం చేయకుండానట్లు మెలకువ కలిగి నీతిగా ప్రవర్తించు. అది మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా పాపం చేస్తుంటాను అంటే, ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా పాపంలో ఉన్నట్టయితే, ఆయన వచ్చినప్పుడే నేను ఏదైనా బలహీనతలో ఉన్నట్టయితే నేను విడువబడతాను కదా అనే ఆలోచనతో ఉండాలి. మెలకువ అంటే ఎప్పుడు నిద్ర కాసుకొని ఉండండి అని కాదు దాని అర్థం. మెలకువ ఉండండి అంటే నిద్ర కాసుకొని ఉండండి, రాత్రి పగలు నిద్రపోద్దండి అని కాదు దాని అర్థం. మెలకువ కలిగి ఉండండి అంటే నిద్రమత్తులై ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా మీ విశ్వాసాలను కాపాడుకోండి, జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా మీ విశ్వాస నడకను కాపాడుకోండి, జాగ్రత్తగా మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. అప్పుడు ఏ గడియలో ప్రభు వచ్చినా మనము ఎత్తబడతాము. ఒకవేళ విశ్వాస జీవితము కాపాడుకున్న విషయంలో నిద్రపోయినట్టయితే ఆయన వచ్చినప్పుడు మనం విడవబడతాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము మెలకువ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలి? మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. మెలకువ ఇప్పుడు ఎక్కడైనా మనం కుటుంబీకులు అందరం ఎక్కడైనా పోతున్నప్పుడు ఇంటి పక్కల వాళ్ళకి ఏం చెప్పిపోతామంటే, కొంచెం అట్లా కన్నేయండి అని చెప్పిపోతుంటాం. ఏమేయండి? కన్నేయండి అంటే అర్థం ఏంటి? కొంచెం చూడండి మా ఇంటి వైపు అని చెప్పిపోతాం. ఎప్పుడు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూసే జీవితం మనం కలిగి ఉండాలి. నిద్రపోకుండా ఎదురు చూసే జీవితం అంటే రాత్రి నిద్రపోద్దని కాదు. మనము ఈ భక్తి జీవితంలో, ఇక దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి జీవితంలో నిద్రపోకుండా మనం ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి. అదే మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 43వ వచనం, 24వ అధ్యాయం 43వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. 24వ అధ్యాయం 43వ వచనం చదువుతాం. మత్తయి 24:43. ఏ జామున దొంగ వస్తుందో ఇంటికి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. వినండి, ఇప్పుడు దొంగ ఒకవేళ మనకి ఎప్పుడు వచ్చినాడు అనుకోండి, నేను వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నా అని కానీ చెప్పినాడంటే మనం ఏం చేస్తాము? కాల్చుకొని ఉంటాం. ఎందుకు? వాడు వచ్చి
ఎక్కడ కన్నం వేసో తెలియదు. కన్నం అంటే అర్థమైందా మీకు? ఏందమ్మా కన్నం అంటే? కన్నం అంటే గోడలను కూడా బొక్క పెట్టుకొని లోపలికి వచ్చేస్తారు. గోడను కూడా బొక్క పెట్టుకొని లోపలికి వచ్చేస్తారు. అది కన్నం అంటే. కాబట్టి వాడు కన్నం పొడుచుకొని వస్తాడు. ఒకవేళ ఇంటి యజమానికి గన వాడు చెప్పి వస్తే, దొంగ నేను వస్తాను రాత్రి మీ ఇంటికి అని కానీ వస్తే కన్నం అయ్యేది కదా. ఇంటి యజమాని ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? ఒక 10 మందిని కానీ కావలి పెట్టుకుంటారు. ఇంటి చుట్టూ రాత్రి అంతా కావలి పెడతారు. వాడు ఎక్కడొచ్చి కన్నం వేస్తాడు? కాబట్టి యేసు ప్రభు దొంగ కాదు, కానీ దొంగ వచ్చినట్లు ఆయన వస్తాడు. ఎట్లా వస్తాడు ఆయన? దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆయన దొంగ కాదు సుమా, ఆయన దొంగ కాదు, ఆయన దొర. కానీ దొంగ వచ్చినట్లు ఎవరికి తెలియకుండా వస్తాడు. చెక్ చేయాలని వచ్చేవాళ్ళు ఎవరికైనా తెలిపొస్తారా? ఇప్పుడు మనకి బ్యాంకుల్లో అప్పిచ్చింటారు. వాళ్ళు మనల్ని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు మనకు చెప్పి ఫోన్ చేసి వస్తారా? మనం పారిపోతామని అట్లా రారు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఆ సమయము ఎవరికి తెలియకుండా ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆయన ఎట్లా వస్తాడు? దొంగ వచ్చినట్లు. కాబట్టి మనం ఏమై ఉండాలి? మెలుకోగలిగి ఉండాలి. చూడండి, ఒకసారి మనము 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. అంటే ప్రభు వచ్చే దినం, ప్రభు వచ్చే గడియ. ఆ దినం అంటే ప్రభు వచ్చే దినం, ఆ గడియ అంటే ప్రభు వచ్చే గడియ. ప్రభు వచ్చే ఆ దినము, ప్రభు వచ్చే ఆ గడియ మీకు తెలియదు గనక, మీరు ఎరగరు గనక మెలకువగా ఉండండి. ప్రభు వస్తాడేమో అనే మెలకువగా ఉండండి. పాపం చేయకుండా ఉండండి. దుర్మార్గంలోనికి ఎంట్రీ కాకుండా ఉండండి. మీరు ఎత్తబడతారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకు రుజువు అవుతుంది. చూడండి, మనం ఒక వాక్యాన్ని చూద్దాం. ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. ఆ దినమును, ప్రభు వచ్చే దినమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర లేదు. రాత్రి దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎత్తొస్తాడట? దొంగ వచ్చినట్లు ప్రభు వస్తాడని మీరు ఎరుగుదురు కనుక ఏం చేయాలి? ఇంకా మెలకువగా ఉండాలి. ఉండండి. అలా వస్తాడు ప్రభు దినం అట్లా వస్తుంది. మీరు బాగుగా ఎరుగుదురు. లోకులు నెమ్మదిగా ఉన్నప్పుడు, భయమేమి లేదు అనుకున్నప్పుడు వస్తాడట ఆయన. మనమే అనుకుంటాం ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాం, ఏం భయం లేదు, మనకేమి రాదు అనుకున్నప్పుడే ఆయన రావచ్చు. కాబట్టి మనం ఇక్కడ 2వ వచనంలో చదివితే, అదే 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు. మనం మెలకువగా ఉండకపోతే శిక్షను ఎంత మాత్రము తప్పించుకొనలేము. కాబట్టి సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఏం కాదమంట? చీకట్లో ఉన్న వాళ్ళం కాదు. మనం ఏం మొక్కుకుంటే చూడలేదు అన్నిక. మనం వెలుగులోనికి వచ్చినాం. ప్రభు వెలుగు.
యేసుప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుస్తాడని చెప్పాడు. కాబట్టి మనం ఆ వెలుగులు నడుచుటకు మెలకువగా ఉండాలి. రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలా? ఫస్ట్ మెలకువగా ఉండాలి. రెండవది, విశ్వాసమందు ఏమై ఉండాలా? నిలకడగా ఉండాలి. విశ్వాస జీవితంలో నిలకడగా ఉండాలి. అంటే విశ్వాస జీవితంలో మనము నిరీక్షణ లేని వారుగా ఉండరాదు. విశ్వాస జీవితంలో మనం అపనమ్మకస్తులుగా ఉండరాదు. విశ్వాస జీవితంలో మన విశ్వాసము ఎటుపడితే అట్లా వెళ్ళకూడదు. మనం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినాం. యేసు ప్రభు మీద విశ్వాసం చేతనే ఆయన దగ్గరకు వచ్చినాం. అని మనకు బాధ వచ్చినా ఆయన తీరుస్తాడని, మనకు శోధన వచ్చిన ఆయన తీరుస్తాడని, మనకి ఏమైనా ఆయన చేయగలుగుతాడనే నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో మనం వచ్చినాం. కానీ కొన్నిసార్లు ఏమవుతారు విశ్వాసం అంటే నిలకడ ఉండదు. ఇది కావాలనుకుంటే ఇది కాలేదు కాబట్టి ఇంక ఆ ప్రార్థన పోతావులే, ఇంకేం విశ్వాసం ఉంచిన ఏం లాభం ఉందిలా, యేసుప్రభు మీద విశ్వాసం ఉంచిన ఇంకేం లాభం ఉంది, ఏం దొరుకుతుందని అని అనుకుంటారు కొంతమంది. కానీ అందులో నిలకడగా ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. అందులో నిలకడగా ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. నిలకడగలిగిన జీవితాన్ని ఆయన ఎప్పుడైనా పైకి తీసుకొని వెళ్తాడు. అందుకే మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అందుకు విశ్వాసాన్ని కలిపి దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. చాలామంది ఎన్ని దినాలు ప్రార్థన చేస్తే, ఇన్ని దినాలు ప్రభుని నమ్ముకొనే ఉంటే ఏమి జరగలే, నాకు నేను ఎందుకు ఉండాలా అని వాళ్ళు కూడా ఉంటారు. అంతెందుకు నా విషయంలో కూడా కొంతమంది అంటారు, నువ్వు ఇంత సేవ చేస్తానంటున్నావు, ఇంత ఖచ్చితంగా సేవ చేస్తానంటున్నావు, మరి నీకు అదే పట్టమే ఉంది, మరి నీకు అదే బ్రతికే ఉంది. నీకంటే వెనుకొచ్చిన వాళ్ళు సేవకి కార్లు కొనుక్కున్నారు, ఇట్లా అంటున్నారు కొంతమంది. నీకంటే వెనుకొచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు సేవకు వచ్చి, నీకంటే వెనక్కి సేవకు వచ్చిన వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, నీకంటే వెనక సేవకు వచ్చిన వాళ్ళు అభివృద్ధి అయినారు. మరి నువ్వెందుకు అభివృద్ధి కాలేదు? నువ్వెందుకు కార్లు కొనలేదు? అభివృద్ధి అంటే కార్లు కొనడము, ఇండ్లు కట్టడము, ఆస్తులు ఉండడము, అంతస్తులు ఉండడం కాదు అభివృద్ధి అంటే. విశ్వాస జీవితంలో నిలకడగా ఉండి విశ్వాసాన్ని, ప్రభువు మీద వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకొనడమే అభివృద్ధి. ఆ విశ్వాసంలో నిలిచి ఉండడమే అభివృద్ధి. విశ్వాసాన్ని విడిచిపెట్టి గాలికి కొట్టుకొని మేఘంలాగా ఉంటే అభివృద్ధి కాదు. అది అభివృద్ధి అనుకుంటారు చాలామంది. అది కాదు అభివృద్ధి అంటే. విశ్వాసంలో మనం స్థిరులై ఉండాలా. విశ్వాసంలో నమ్మకస్తులమై ఏమి జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏమొచ్చినా మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. అది అభివృద్ధి అంటే. విశ్వాస అభివృద్ధి అంటారు దాన్ని. మీ విశ్వాసం అభివృద్ధి కావాలన్నాడు ప్రభు. మన విశ్వాసం ఏం కావాలా? వృద్ధి చెందాలా, వృద్ధి చెందాలా. శిష్యులు అడిగినారు, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి చెందించు అన్నారు. అంటే ప్రభు ఏమన్నాడు? మీరు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతం లేచి అవతల పడంటే కూడా పడుతుంది అన్నాడు. ఆవగింజ అంటే ఏమి? ఎంత ఉంటుంది ఆవగింజ? ఆవాల గింజ చిన్న ఉంటుంది, అన్ని గింజల కంటే అది తక్కువ ఉంటుంది. అంటే గింతే ఉన్నది మీ విశ్వాసం అని కాదు దాని అర్థం. అది చిన్న విత్తనమైన పెద్ద వృక్షం అవుతుంది, అంటే చెట్టు అవుతుంది. నాకంటే ఎత్తు పోయింటుంది ఆ చెట్టు, దాని కొమ్మలు కొమ్మలు పోయింటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో వేసేవాళ్ళు జీలకర్ర, ఇది ఆవాలు. ఆ ఆవాల చెట్లు పెద్దగా పోతే అవి రెమ్మలు రెమ్మలు అంటే కొమ్మలు కొమ్మలు పోతే ఆ కొమ్మలకి పిచ్చుకలు గూళ్ళు కట్టుకునేవి. ఆ కొమ్మలకి పిచ్చుకలు గూళ్ళు కట్టుకునేవి. ఇప్పుడు పిచ్చుకలు గూళ్ళు లేవు, సెల్ ఫోన్లో వచ్చినా పిచ్చుకలు గూళ్ళు పోయినాయి, పిచ్చుకలు లేకుండా పోయినాయి. పిచ్చుకలు గూళ్ళు కట్టుకునేవి ఆ చెట్లకి. అంత ఎత్తు ఎదిగేవి, పిచ్చుకలకు ఆశ్రయం ఇచ్చేటంత స్థితి వాటికి ఉండేది. అందుకు విశ్వాసం
అవగింజంత విశ్వాసం అంటే మన దాపున ఆశ్రయం లేని వారు మన దాపున ఆశ్రయం పొందాలి, మన చాటున ఆశ్రయం పొందాలి. ఆశ్రయం లేని వారు మన చాటున ఆశ్రయం పొందాలి. తర్వాత ఆవాల చెట్టు పెద్దదై రుచికరమైన ఆరోగ్యకరమైన విత్తనాలను ఇస్తుంది. ఆవాలు ఏ ఇంట్లో కూడా ఆవాలు లేకుండా తిరువాత పెట్టుకోరు, ఏ ఇంట్లో కూడా ఆవాలు లేకుండా వంట చేసుకోరు. రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. కాబట్టి మన విశ్వాసం కూడా అలాంటి రుచికరంగా ఆరోగ్యకరంగా ఎదగాల విశ్వాసం. అదే నిలకడగా ఉండే విశ్వాసం. అంటే ఒక ఆయన ఏమైనా ప్రార్థన పోవడం లేదంటే ఈ మధ్యలో అంటే నేను కోరుకునేది, సార్ 6 నెలలలోపు ఇస్తే ప్రభా, 6 నెలలలోపు ఇస్తే నా జీవితాంతం నీ కాడే ఉంటానని కోరుకునేది. అది 6 నెలలు చూస్తే 6 నెలల్లో కాలేదు కాబట్టి డిస్పెట్టి సార్ అంటాడు. ఏమంట 6 నెలల వరకు 6 నెలల లోపల నాకు ఆ పని అయితే నా జీవితాంతం మొక్కుతాను ప్రభు అని ఒప్పుకున్నాడు. అట్ట ఇప్పుడు కూడా అంతే. ఆస్తులు ఇస్తే ప్రభు కాటికి వస్తారు, ఇండ్లు ఇస్తే ప్రభు కాటికి వస్తారు. అవి లేవనుకో ప్రభు కాటికి రారు. ఏముండదని రావాలా నేను ప్రభు కాడికి, ఏమి ఇచ్చినాడని రావాలా నా కర్మాట అనమాట అని. ప్రభు అలాంటి వాళ్ళకి చూద్దామని విశ్వాసాన్ని ఏదైనా కొంచెం ఇచ్చినాడంటే మళ్ళీ ఇంకొక నక్కర వస్తుంది. నాకేమో తక్కువ ఉందని రావాలా, నాకు బిజీ ఉంటే నా పని నాకు ఉంటే ఎందుకు రావాలా, ఏడొస్తాను అంటుంటాం. కానీ అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే నువ్వు గొప్పోడవైనా చిన్నోడవైనా లేనోడవైనా ఎవరివైనా విశ్వాసాన్ని కోల్పోవద్దు. స్థిరంగా ఉండి విశ్వాసంలో స్థిరంగా ఉండు. మనం భూమి మీద మనలాగే బ్రతికి పాతాలకు ఒకరు పరలోకానికి ఒకరు పోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఎవరు వాళ్ళు? ధనవంతుడు లాజరు విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. కురుపులు వచ్చినా కూడు లేకపోయినా ఆ కురుపులను కుక్కలు నాకినా ఎలాగున్నా కూడా ప్రభుని నమ్మినటువంటి ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. నిలకడగా ఉన్నందుకు యాటిపోయినాడు? పరదేశులు అబ్రహాం రొమ్మున అనుకొని కూర్చున్నాడు. విశ్వాసం లేకుండా ఇష్టానుసారంగా జీవించి ఆస్తులు అంతస్తులు అన్ని కలిగి ఉండి పూటకో వంట తిండి, పూటకో బట్ట కట్టి ఉదారంగు బట్టలు సన్న దాన వస్త్రాలు తొడిగి చనిపోయి అటు విన్నాడు. ఇతని పాతాళంలోకి విన్నాడు. పోయి ఏం చేస్తున్నాడు? తండ్రి విన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కూడా నీళ్ళలో ముంచి తన నాలుగును చల్లార్చుడు లాజరును పంపమంటున్నాడు. కుమారుడా, మీ దగ్గర నుంచి మా దగ్గర రావడానికి కానీ మా దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి కానీ మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఇది కుదిరే పని కాదంటే అట్టయితే నాకు ఇంకా 5 మంది అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, లాజరును పంపి వాళ్ళకి చెప్పిరమ్మను అంటే అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ఈయన పోయి మృతులలో నుండి లేచి పోయి చెప్పిన వాళ్ళు నమ్మరు. వాళ్ళ మాటలు నమ్మితే చాలు వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్తారు. కాబట్టి మనం దేవుని మాటలేందు విశ్వాసం నుంచి మనం నిలకడగా ఉండాలి, నిలకడగలిగి ఉండాలి. విశ్వాసంతో మనకేమి లేకపోయినా నిలకడగలిగి ఉండాలి. దేవుడు ఎంత అన్యాయం చేశాడు సార్ నీకు? 4 ఆడపిల్లలు అంటాం. దేవుడు అన్యాయం చేస్తాడా? నా విశ్వాస జీవితంలో ఎన్నడూ దేవుడు అన్యాయం చేశాను కానీ, దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేశాను కానీ ఎప్పుడు నేను సంశయపడలేదు. దేవుడి సన్నిధిలో చెప్తా ఉన్నా, ఎప్పుడు సంశయపడలేదు. నాకు 4 ఆడపిల్లల్ని ఎందుకు ఇచ్చినాడు దేవుడు? నేను సేవ చేస్తున్నాను కదా, ఎందుకు ఇచ్చినాడు ఇట్లని ఎప్పుడు నేను అనుకోలేదు. ఆ ఊహ నాలోనికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యాయం చేశా అంటారు కొంతమంది. అన్యాయం చేశా అనేది కూడా నాలోనికి రాలేదు. దేవుడు అన్యాయం చేయడు. వాళ్ళకి చెప్తాను నేను, ఎంత అన్యాయం చేసినాడు సార్ అన్నోళ్ళకి చెప్తా, వాళ్ళు అనకండమ్మా, ఇంకోసారి అలా అనకండి. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు అన్యాయం చేయడం అసంభవము. దేవుడు అన్యాయం చేస్తే దేవుడు గాడిగా అని చెప్తారు, అంతే కదా. దేవుడు మనకు అన్యాయం చేయడు. మనము దేవుడు న్యాయం చేసేదాకా ఏం చేయాలి? మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చూడండి, ఒక్క వచనాన్ని నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 30 అధ్యాయము 13 వచనాన్ని చదువుతాను, 18 వచనాన్ని. యెషయా గ్రంథము 30 అధ్యాయము 18 వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మనకి ఇవ్వడానికి? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మన మీద ఇంకా ఎక్కువ దయ చూపించడానికి ఆలస్యం చేస్తున్నాడట. మనకి ఇచ్చే వాటిని బట్టి మనకి ఇవ్వకూడదని కదా ఆయన ఆలోచన చేసేది. మన మీద పక్షపాతం అని కదా ఆయన ఆలోచన చేస్తుంది. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే మనలను కనికరించాలంట, మన యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అంటే మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దేనికోసం నిలబడి ఉన్నాడు? మనల్ని కరుణింపవలనని నిలబడి ఉన్న దేవుడు మనల్ని కరుణించకుండా మనల్ని దాటి వెళ్ళేవాడు కాదైనా. ఆయన మనల్ని దాటి వెళ్ళడు. ఖచ్చితంగా మన మీద కనికరం చూపే దేవుడు. కనికరం చూపేదాకా మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఏమన్నా ఆపదలు వస్తే సారు చేసే ప్రార్థన అందరూ చేశారు, సంఘం అందరూ చేసినప్పుడు ఏం కాలేదు. మాట నువ్వు గుర్తు పేట గుర్తులేక ఆడ బాగా కాలేదు, గుడాల పండుకో ఆడ బాగా కాలేదు, ఇంకా ఆడ బాగా కాలేదు. ఎందుకు బాగా కాలేదు? నీ విశ్వాసము నీకు స్థిరంగా లేనందువలన నువ్వెక్కడికి వెళ్ళిన బాగు కాదు. నీ విశ్వాసము నీ యందు స్థిరంగా ఉంటే దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు, నీ సంఘ సేవకుని ప్రార్థన కూడా వింటాడు, నీ ఇంట్లో చేసిన వారి ప్రార్థనలు కూడా వింటాడు. దేవుడు స్వస్థత పరుస్తాడు. కాబట్టి మన విశ్వాసములో మనం ఏమై ఉండాలంటే మన విశ్వాసాన్ని మనుషుల మీద ఆధారపడకూడదు. మన విశ్వాసము ఎవరి మీద ఆధారపడకూడదు? మనుషుల మీద ఆధారపడకూడదు. మన విశ్వాసము శాలల మీద, మందిరాల మీద ఆధారపడకూడదు. మన విశ్వాసము ఎవరి మీద ఆధారపడి ఉండాలంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు మనము విశ్వాస సహితులం అవుతాము, అప్పుడు మనం విశ్వాస వీరులము అవుతాము. కాబట్టి ఇట్లాంటి విశ్వాసాన్ని మనం కలుగుతాం. విశ్వాసం నిలకడగా ఉందాం. మూడవదిగా మనం చూస్తే పౌరుషం గల వారై ఉండండి అంటాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఏమై ఉండమంటాడు? పౌరుషం గల వారై ఉండండి అంటాడు. పౌరుషం అంటే ఏంది? పౌరుషం అంటే ఏమనుకుంటున్నాను అంటే ఇది కాదు. పౌరుషం అంటే నా దెబ్బ పడితే ఇది కాదు. పౌరుషం అంటే నా ఏటు ఇది కూడా కాదు. పౌరుషం అంటే ఏంటంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించేది పౌరుషం. ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవించేదే పౌరుషం. కాబట్టి పౌరుషం గలవారుగా జీవించండి అని వాక్యం చెప్తాం. పౌరుషం కలిగిన వారు బైబిల్లో దండిగా ఉండారు. నేను ఒక 4 చూపిస్తాను. ఎవరి వల్ల అంటే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3 ఉన్నారు. ఎవరు? మెషకు, శద్రకు, అబేద్నెగో వీళ్ళు ఉన్నారు 3. అయితే అక్కడ ఏమైందంటే రాజు పెద్ద ప్రతిమను చేయించినాడు. పెద్ద ప్రతిమను చేయించి అందరూ ఇక్కడికి రావాలా, అందరి వీణ, సింఫోనియా, ఈ ఆర్గాన్ ఇవన్నీ వాంచినప్పుడు అందరూ దాని ముందు సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరైతే సాగిలపడి నమస్కారం చేయరో వారిని మండుచున్న అగ్నిగుండంలో వేస్తాము. ఏడేస్తారంట? మండుచున్న అగ్నిగుండంలో వేస్తాము అని శాసనము బయలుదేరి, ఆజ్ఞ బయలుదేరి, రాజాజ్ఞ. అయితే ఇక్కడ అందరిపై అక్కడ బారలు పడుతున్నారు. అందరిపై దానియేలు వెళ్ళలేదు, మేషక్, శద్రక్, అబేద్నెగోలు వెళ్ళలేదు. కాకపోతే మేషక్, శద్రక్, అబేద్నెగోల యొద్ద కొంతమంది వెళ్ళి ఏమి అందరూ మొక్కుతుంటే మీరెందుకు మొక్కరు అంటే వీళ్ళు అన్నారు, మేము యూదులము గనక మేము ఆ పని చేయలేం అన్నారు. మేము యూదులం కాబట్టి, మేము దేవుని పిల్లలం కాబట్టి, దేవుని జనాంగం కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం కాబట్టి
మేము ఆ పని చేయలేము అన్నారు. అంటే వీళ్ళు ఏం చేసినారు చూద్దాం, వీళ్ళు ఈ మాట మీద నిలబడతారో మరి ఎట్లయితారో చూద్దాం, రాజుకు చెబుదామని పోయి రాజు దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి, రాజా, నీవు హెచ్చించినటువంటి, నువ్వు ప్రధానులుగా చేసినటువంటి 3 వ్యక్తులు, అదే మేషక్, శద్రక్, అబేద్నెగోలు, వీళ్ళు ఆ బొమ్మకు మొక్కమంటున్నారు, మేము యూదులం కనుక ఆ పని చేయమంటున్నారు, నీ ఆజ్ఞను వాళ్ళు తిరస్కరిస్తున్నారు రాజా అని చెప్తే రాజు కొంచెం బాధ అనిపించింది, కోపం అనిపించింది. తీసుకురండి అన్నాడు. తీసుకుపోయినారు. అడిగినాడు, వీళ్ళు చెప్పేది నిజమా అంటే వీళ్ళు అన్నారు, మేషక్, శద్రక్, అబేద్నెగోలు అవును అన్నారు. ఏమన్నారు? అవును అన్నారు. అంటే మీరు నా మాట విని మీరు ఆ బొమ్మకి, ఆ ప్రతిమకు మొక్కితేనే సరే, లేదంటే అగ్నిగుండం 7 అంతలు చేస్తా, 7 అంతలు చేసి అందులో పడేస్తా అంటే ఈ మేషక్, శద్రక్, అబేద్నెగో అన్నారు. రాజు కూడా అనకుండా పేరు పెట్టి పిలిచారు. ఏమని? ఓ నెబుకద్నెజరు, నీవు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఆ పని చేయం, మేము మాత్రం ఆ పని చేయం. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము చేయము. మేము దేవుని పిల్లలం, దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మనం ఎవరు? దేవుని పిల్లలమే కదా, దేవుని కోసమే కదా మనం ఏర్పాటు చేయబడ్డాం. వినండి, వాళ్ళను మనం మాదిరిగా తీసుకుందాం. కాబట్టి అట్లా అన్నప్పుడు ఏం చేసినారు? పట్టణరా తీసుకుపోయి వేయండి అన్నారు. అగ్నిగుండంలో వేసినారు. కాలు చేతులు కట్టి అగ్నిగుండంలో పాడేసినారు. మంచిది. అగ్నిగుండంలో వాళ్ళని పాడేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇట్లా పాడేస్తూ వీళ్ళు తూలిపడి వీళ్ళే చచ్చిపోయినారు. కానీ వాళ్ళు 3 అగ్నిగుండంలో 4 అయినారు. 4 తిరుగుతూ ఉన్నారు, అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ బట్టలు కూడా అగ్నివాసన అంటలే, కనీసం బూడిద కూడా పల్లె వాళ్ళ బట్టల మీద, బట్టలకు మరకలు కూడా కాలే. 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి దేవుడు. వాళ్ళని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఉదయం రాజువయ్య అక్కడ చూస్తే 4 తిరుగుతున్నారు అగ్నిగుండంలో. తిరుగుతుంటే రాజు వాళ్ళని పిలిచినాడు, అందరినీ రాండి రాండి అని పిలిచి, మనము 3 కదా వేసింది, అది కూడా కాలు చేతులు కట్టిగా వేసింది. అవును రాజా, అట్లనే వేసినాం, 3 వేసినాం. మరి ఏంది 4 ఉన్నారు? ఏమో రాజా, మరి ఇలా కాలు చేతులు కట్టినట్టు కూడా ఎక్కడ వినావు? అదేమో రాజా, మధ్యలో ఉన్నవాడు దేవదూత రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఇల్లు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అనుకొని రాజు మరేమి ఆజ్ఞిస్తున్నాడు? అప్పుడు ఈ బొమ్మకు మొక్కపోతే అగ్నిగుండం లేస్తాను అన్న రాజు ఇప్పుడు ఏమంటున్నాడంటే, చెబుతున్నా, నా రాజ్య సంస్థానంలో ఉన్న 127 సంస్థానాలు మొత్తము వినండి. మేషక్, శద్రక్, అబేద్నెగో ఆరాధించుచున్న దేవుడే జీవమగల దేవుడు. మేషక్, శద్రక్, అబేద్నెగో ఆరాధించుచున్న దేవుడే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. గనక మీరందరూ కూడా నా రాజ్యరికంలో ఉన్నటువంటి 127 సంస్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మేషక్, శద్రక్, అబేద్నెగోలు ఆరాధించుచున్న దేవుణ్ణి ఆరాధించండి అని ఆజ్ఞ జారీ చేసినాడు. పౌరుషం అంటే అది, పౌరుషం అంటే అది. నమ్ముతాను, మొక్కుతాను అంటే సంపతుడు అంటే చంపడము నీ పని అయితే చావడం నా పనే. ఇది పరాక్రమం, ఇది పౌరుషం అంటే. ఒక సేవకుడు ఒక చోట పత్రికలు పంచుతూ వెళ్తున్నప్పుడు ఎస్ఐ అడిగినాడట, ఏమనంటే పిలిచి, బాబు ఇవి చేయనీయరని, ఇట్లా చేస్తే చంపుతారని మీకు తెలియదా అని అడిగితే ఈ సేవకుడు అన్నాడంట, సార్, వారు సువార్త చేస్తే చంపడం వల్ల ఆయుధమైతే, సువార్త చేసే వాళ్ళని చంపడం వల్ల ఆయుధమైతే,
సువార్త చేస్తూ మా ప్రభు కొరకు చనిపోవడమే మా ఆయుధము అన్నారట. హల్లెలూయా. మా ఆయుధం చచ్చిపోవడం, వాళ్ళు చంపడం వల్ల ఆయుధం అయితే చనిపోవడం నా ఆయుధం. ఇది పౌరుషం అంటే. లేదు ఇంకా ఇది అది మన పని అయిపోయింది, ఇది పౌరుషం కాదు. అసలు పౌరుషం కాదు, ఇది పౌరుషము కానే కాదు. కాబట్టి మనం మేషక్ శద్రకు అబేద్నగోలాగా ఏమై ఉండాలంటే ధైర్యంతో, అంటే పౌరుషం కలిగిన విశ్వాసంగా ఉండాలి. పౌరుషం కలిగిన విశ్వాసంగా ఉండాలి. నాకు ఇష్టమైంది నేను నమ్మకం, నువ్వెవడై చెప్పడానికి? నీకు నేను చెప్తానా? నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. ఇది పౌరుషం అంటే. ఇట్లా పౌరుషం గల వారై మీరు ఉండండి అంటాడు. 4వదిగా ఏమంటాడు? బలవంతులై ఉండండి అంటాడు. ఏమై ఉండాలా? బలవంతులై ఉండండి. బలవంతులై ఉండండి అంటాడు. సరే, దేని విషయంలో బలవంతులమై ఉండాలి? మనం ప్రభు కోసం జీవించే విషయంలో, ప్రభుని ఆరాధించే విషయంలో మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. బలహీనులం కాకూడదు. ఎన్ని వచ్చినా, ఎన్ని తంటలు వచ్చినా బలహీనులం కాకూడదు. అదే దానియేలు గ్రంథంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దానియేలు ఆయన దగ్గర కూడా ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే, దానియేలు మంచి భక్తిపరుడు. దానియేలు భక్తిపరుడే కాదు, యథార్థవంతుడు, క్రమంగా మర్యాదగా నడిచేవాడు. ఆయన ఏ విషయంలో కూడా తప్పు చేసేవాడు కాదు. ఆయన ప్రధానమంత్రి, ఏ విషయంలో కూడా తప్పు చేసేవాడు కాదు. కాబట్టి వీళ్ళు కొంతమంది ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు దానియేలు మీద కుట్ర పన్నినారు. ఏ విషయంలో మనకు దొరకడు, లెక్క చూపే విషయంలో దొరకడు, ఇంకో విషయంలో దొరకడు. దానియేలు గ్రంథం ఆరాధ్యంలో చదువుకుంటూ వస్తే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు చదివేది వద్దులే, టైం అయింది. ఏ విషయంలో మనకు దొరకడు, కాకపోతే ఏ విషయంలో దొరుకుతాడు దానియేలు అంటే, దేవుని విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా అతని మీద మనం నేరం మోపలేము, తప్పు మోపలేమని ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజుతో ఏమన్నారు? అప్పుడు ఉండేది ఎవరంటే అహస్వేరోషు రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, రాజు 30 రోజులు అందరినీ కాడ ఉండాలి, ఎవరు ఏం చేయకూడదు, ఎవరు కూడా ఏ దేవుని కూడా వాళ్ళు మొక్కకూడదు, ఆరాధించకూడదు. మొత్తం 30 రోజులు అందరు నీ కాడే ఉండాలి. ఎన్ని రోజులు? 30 రోజులు నీ కాడే ఉండాలి. ఒకవేళ ఈ 30 రోజులు నీ కాడ ఉండకుండా ఎవడైనా ఏదైనా చేసినాడంటే వాడిని సింహాల బోన్లోకి వేయాలి. అట్లాంటి ఆజ్ఞ జారీ చేయని రాజుని అడిగితే రాజు సరేలని ఆ ఆజ్ఞ జారీ చేసినాడు. అందరూ 30 రోజులు నా కాడే ఉండాలి. ఎవడు ఏ దేవుని ఆరాధించినా సింహాల బోన్లు వేస్తాం. అందరూ ఆయన దగ్గరే ఉన్నారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. తన గదిలో యెరూషలేము తట్టు తలుపు తీసి, కిటికీలు తీసి ప్రార్థన చేస్తాడు. చూసినారు వీళ్ళు, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు, అంటే 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి చూసినారు. చూసి ఫిర్యాదు తీసుకొని పోయినారు. రాజా, ఈ దానియేలు మాట వినడం లేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్తే పట్టుకు రమ్మన్నారు. సింహాల బోన్లు వేసినారు. సింహాల బోన్లో వేస్తూ ఉంటేనే సింహాలు నోర్లు మేయబడ్డాయి. దానియేలు ప్రార్థన చేస్తుంటే దానియేలు గారితో పాటు సింహాలు కూడా ప్రార్థన చేస్తాను. మోకరించి ఉదయం రాజు పోయినాడు. దానియేలు నీకేం కాలేదా అంటే, ఏం కాలేదు, నేను తప్పు చేసినాను నువ్వు అనుకోవదా అంటే, లేదు. అది పిలిచాను. ఏమంటాడు? దానియేలు దేవుడి దేవుడు, అందరూ దానియేలు దేవుడిని ఆరాధించాలి. బలవంతుడైన దేవుని కోసం బలంగా నిలబడినటువంటి బలవంతుడు. కార్యం జరిగింది. తీసినారు బయటికి. రాజు ఇంకో స్టెప్ ముందుకు వేసినాడు. అంటే రండ్రా,
ఈ దానియేలు మీద సాడి నిపుణులకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? రండి. ఈ దానియేలు పట్టుకొని దాన్ని వేసిన వాళ్ళు ఎవరు? రండి. అందరిని పిలిచి వాళ్ళందరినీ కట్టి సింహాల బోన్లు వాడేస్తుంటే అవి ఇంకా అడుక్కోకముందే పైన కోరికి ఎముకలను కూడా పొడి చేస్తున్నాయట సింహాలు. చంపకురా సత్యం అంటారు, తిట్టకురా చెడపకురా చెడేవు అంటారు. కాబట్టి మనం ఒకరిని చెడపనేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మనం ఎప్పుడు చెడిపో. వాళ్ళు ఎప్పుడు ఇతరులను చెడపాలని ఉంటారు కాబట్టి వాళ్ళు చెడిపోతారు. అది మనం కోరుకోవాల్సిన అవసరమే లేదు. చెడపకురా చెడేవు 3 సామెత ఉంది. కాబట్టి మనం ఎవరిని చెడపం, అందరూ బాగా కావాలని ధైర్యంగా ఉంటాం, బలంగా పనిచేస్తాం. కాబట్టి మనకు దేవుడు బలమైన కార్యాలను చూడనిస్తాడు. కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి. చివరికి మనం చూస్తే మనం చేసే కార్యాలన్నీ కూడా ఎంత చేయాలంట? ప్రేమతో, కసిపిస్తూ కాదు. తల్లిదండ్రులు పని చెప్తే కసిపిసి పడుకుంటా, గునుక్కుంటా, పలుకుంటా, నాకే చెప్తారా నేనాకే చెప్తారా అనుకుంటా కాదు. ప్రేమతో చేయాలి. ఒకవేళ ముసలితనమైన అత్త మామలు ఉంటే ఒకనాడు ఆనందాలు వీళ్ళకి ఒక తంట అయిపోయింది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేసే పరిచర్య కూడా ప్రేమతో చేయాలి. నీకు ఆశీర్వాదం. అది ప్రేమతో చేస్తే నీకు ఆశీర్వాదం. నీ తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమతో చేస్తే నీకు ఆశీర్వాదం. ఒకవేళ నీ అత్తమామలు కూడా ప్రేమతో చేస్తే నీకు అది రెట్టింపు ఆశీర్వాదం. పురుషుడు కూడా అంతే. పురుషులైనా తల్లిదండ్రిని ప్రేమతో చూసుకోవాలా, ప్రేమతో చేయాలి. ఏం చేసినా భార్య తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులాగా భావించి, నాకు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదని భావించి వాళ్ళను కూడా చూసుకోవాలి. వాళ్ళకి చేసే కార్యాలు కూడా ప్రేమతో చేయాలి. కొంతమంది అట్ట కాదు, నీ వాళ్ళు నా వాళ్ళు, యా వాళ్ళు నీ వాళ్ళు, అసలు అది ఉండకూడదు. ప్రేమతో చేయాలి. మనం కార్యాలు ఎవరికి చేసినా మన కార్యాలు ఏమిటో చేయాలా? ప్రేమతో చేయాలి. ఎవరైనా దిక్కుమాలిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి ఏదైనా చేస్తే కూడా సనగకుండా కొనకుండా ప్రేమతో చేయాలి. కొంతమంది సనుక్కుంటారు, ఎప్పుడు ఇట్లా వస్తారు, ఎప్పుడు ఇవ్వాలా అనుకుంటుంటారు. సనుగొద్దు, ప్రేమతో చేయి. నువ్వు చేసే పని అంతా కూడా, నువ్వు చేసే పరిచర్య అంతా కూడా ప్రేమతో చేయి. సంఘముడు సేవకుడు ఏమని చెప్తే అన్నీ నాకే చెప్తాడప్పు సారు అని పలమే వాళ్ళు కూడా ఉండాలి. పలమద్దు. దేవుని పని విషయంలో కూడా ఇంకా ప్రేమతో చేయి. దేవుని మందిరంలో పరిచర్య ఇంకా ప్రేమతో చేయి. నీకు అది ఆశీర్వాదం, నీకు అది దీవెన. నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. కాబట్టి చేసే ప్రతిదీ ధర్మం చేసినా, ఇంకోటి చేసినా, ఏం చేసినా ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. కాబట్టి ప్రేమతో చేయడానికి నేర్చుకుంటాం. ఈ 5 విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏమేమి విషయాలు? మెలకువగా ఉండాలా, విశ్వాసం ముందు నిలకడగా ఉండాలా, పౌరుషం గలవారమై ఉండాలా, బలవంతులమై ఉండాలా. మనం చేసేవన్నీ ప్రేమతో చేయాలి. ఇది మనం కలిగి ఉందాం. దేవుడు ఇట్టి స్థితిలో మనల్ని స్థిరపరిచి బలపరచుగాక. బలలో పాలు పొందుతున్న వారు ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. నేను ఈ రీతిగా ఉన్నానా లేదా అని పరీక్షించుకొని, ఒకవేళ మనం ఉండలేకపోయిన స్థితి కనుక మనలో ఉంటే ఒప్పుకుందాం, ప్రభు దగ్గర విడిచిపెడదాం, మనం దీవించబడతాం. దేవుడు ఇటు కృత మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం వాక్యం కోసం.